గాయ్స్ ప్రజెంట్ ఇప్పుడు మనం తెలుగు ట్రక్ ట్రావెలర్ హరీష్ అన్న వెహికల్ దగ్గర ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగినప్పుడు శనిగావేశం ఉంటది, వచ్చి డైరెక్ట్ కొడతానే ఉంటారు. అసలు అక్కడ జరిగింది ఏందనే తెలియదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు హెల్త్ అయితే ఓకే. హెల్త్ ఓకే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇన్సిడెంట్ ఈ ఫారెస్ట్ ఏరియాలో బ్రేక్ డౌన్ అయిందంటే ఆ నైట్ ఆ తెల్లారేంత వరకు డ్రైవర్ కు నరకమే ఉంటది. మత్తులు ఉంటాడు కదా, వానికి ఏం అర్థం కాదు, వచ్చి బెదిరించుడు కొట్టుడు అది చేస్తాడు. చాలా మంది ఏమన్నారంటే బండి తీసేసి ఇంకోటి వేరే అన్న ప్లాన్ చేసుకున్నారులే గాని ప్లీజ్ రెస్పెక్ట్ ది డ్రైవర్స్. జై డ్రైవర్స్. సో అందరూ తప్పకుండా వికాస్ ట్రావెల్ వ్లాగ్స్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనము తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్ అన్న వెహికల్ దగ్గర ఉన్నాం. రాంపూర్ టాటా సర్వీస్ సెంటర్ దగ్గర ఉంది వెహికల్. దాన్ని రిపేర్ చేపిస్తుండ అన్న. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం యాక్సిడెంట్ అయిన వెహికల్ దగ్గర వెళ్దాం. క్యాబిన్ మాత్రం టోటల్గా నుజ్జు అయిపోయింది మన హరీష్ అన్న వెహికల్. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఇన్సిడెంట్లో అన్న వాళ్ళ డ్రైవర్ కూడా ఉన్నాడు. అన్న సేఫ్ సైడ్లో ఏందని అంటదంలో క్యాబిన్ మొత్తం ఏడికాడికి కంప్లీట్గా కొలాప్స్ అయ్యేది. ఆ సేఫ్ సైడ్ చూసుకొని ఆ ఇద్దరు ఒక సైడ్కి ఉండేసి ఇటు 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 గుద్దేసిండు. అదే మధ్యలో గుద్దేది ఉండే మాత్రం చాలా విపరీతంగా ఘోరంగా అంటే ఘోరంగా ప్రమాదం జరుగు. క్యాబిన్ మాత్రం అసలు ఘోరంగా అంటే ఘోరంగా నుజ్జు అయిపోయింది మొత్తం. ఇది కంప్లీట్ ఈ పార్ట్ మొత్తం లోపడిపోయింది. ఇదైతే కంప్లీట్ ఈ క్యాబినే పనికి రాకుండా అయిపోయింది. ఈ క్యాబిన్ తీసేసి మళ్ళా కొత్త క్యాబిన్ వేసేసేయాలి. ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది వెహికల్ లోపల. ఇంకో సీట్లు, లైట్స్, పైన ఆ క్యారియర్, ఆ తాళ్ళు పెట్టుకునేది, పట్టాలు పెట్టుకునేది మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది క్యాబిన్ మాత్రం. హరీష్ అన్నకు చాలా అదృష్టం ఉన్నదని అనుకోవాలి. ప్రజెంట్ అన్నకైతే చిన్న చిన్న మైనర్ చిన్న చిన్న దెబ్బలు అయితే తాగినాయి కానీ మరి అంత పెద్ద దెబ్బ అయితే తాకలేదు. ఒక 1 month రెస్ట్ అయితే తీసుకున్నాడు, సెట్ అయిపోయాడు అన్న ప్రజెంట్ ఇప్పుడు. అయితే వాస్తవానికి మీ వీడియో నేను ప్రయాగరాజ్ పోయిన చూసిన, కాకపోతే అప్పుడే నాకు ఈ ఇన్సిడెంట్ అవుడు ఇక ఇంటి దగ్గర. వాస్తవానికి అప్పుడే మీరు పరిచయం అయ్యి ఉంటే మీతో ట్రిప్ కూడా వచ్చేటో ఉన్నట్టు. ఎందుకంటే కొంచెం ఒక 15 రోజులలో సెట్ అయిపోయినా. అంటే కొంచెం నడవడానికి ఇబ్బందిలే కానీ ఆల్మోస్ట్ మనకు మంచిగానే ఉన్నది. కాకపోతే అప్పుడు మీరు పరిచయం కాలే. ఇన్సిడెంట్ గురించి ఎట్లా అన్న ఈ విధంగా? ఇది వాస్తవానికి నేను మన అన్లోడింగ్ కి బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి. ఎదురుగా ఇప్పుడు మా హైవే, ఖమ్మం హైవే ఉంది కదా, ఈ ఫ్లైయాష్ బండ్లు బాగా తిరుగుతున్నాయి. వీళ్ళకి ఎట్లా అంటే అటు అన్లోడ్ చేసుకొని ఇటు వచ్చేస్తా ఉంటారు కదా, వీళ్ళు తొందర వస్తే ఇంకో ట్రిప్ పడుతుంది అని చెప్పేసి కొంచెం స్పీడ్ వస్తూ ఉంటారు. సో అక్కడ కొంచెం రోడ్డు బాగుండదు. ఆ స్పీడ్ వచ్చే ట్రక్కుని ఇంకో కారు ఓవర్టేక్ చేసుకుంటా డైరెక్ట్ మన మీదకి వచ్చేసింది. ఇక మన మీదకి వచ్చేసరికి మరి నేను డైరెక్ట్ కారును కుదిరితే మాత్రం మళ్ళీ మనకే పెద్ద తలకాయ నొప్పి. అప్పటికి ఎంత 45 అంతే స్పీడ్లో ఉన్నా, ఇట్లా ఎక్కి దిగుతున్నది మా ఊరు దాటగానే కదా. మరి దానికి తాకితే మళ్ళీ మనకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సైడ్కి వచ్చేసిన. రోడ్ పక్కనే చెట్టు ఉంది. ఏదైతే అదైంది, భగవంతుని మీద భారం వేసి ఇక దానికి పోటీ చేసినారు. అప్పటికి కొంచెం సైడ్కి జరిగిన మనకేం కాకుండా, ఇంకా అయినా కూడా కొంచెం కాళ్ళు అల్ల ఎరగడం వల్ల మనకు కొంచెం నరం అనేది అందులో ఉతకపోయింది. ఒక 1 month లో సెట్ అయిపోయింది అది కూడా. వెహికల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని డేస్ పడుతుంది అన్న? ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇన్సిడెంట్ అయ్యి కూడా 2 months అవుతుంది. ఈ 2 months ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్ వర్క్ స్టార్ట్ చేసి ఇంకా నెల పడుతుంది. ఎందుకంటే మనకు చాసిస్ అయితే వచ్చింది. చాసిస్ లో మనకు అన్ని యాక్సిల్స్ అవన్నీ అయితే ఎక్కిచ్చేసారు. ఇప్పుడు మనకి ఇంజన్ ఇట్లా ఇప్పేయాలి. ఇంజన్ ఇప్పేసి ఇంజన్ ఎట్లుందనేది చూడాలి. కొంచెం ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఐటెం అనేది ఒకటి డ్యామేజ్ వచ్చింది.
దాన్ని చెక్ చేసి ఒకవేళ సంపు పలిగింది, సంప్ అనేది మనం బయట నుండి వేపియచ్చు, సంపులు దొరుకుతాయి. ఇంజన్ బాగుందని చెక్ చేసేస్తే డైరెక్ట్ ఆ చాసీస్కి అయితే ఎక్కేస్తుంది. అంటే ఈ ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే వెహికల్ బయటకు వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ఇంకొంచెం ఇది చాసీస్ ఈ వెనక బాడీ కూడా ఇప్పారు కదా, దానికి కూడా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా ఈ ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాక చేపియాలి మనం. కంప్లీట్ బెండ్ అయిపోయింది ఇక్కడ ఇది అంటే మనకు డైరెక్ట్ అనుకోలేదు. డైరెక్ట్ చెట్టు అనేది ఈ లెఫ్ట్ సైడ్ చాసీస్ కే డాష్ ఇచ్చేది అన్నట్టు, అట్లా చాసీస్ బెండ్ అయింది. మనకు ఆ క్యాబిన్ కి బ్యాక్ సైడ్ మాత్రం మళ్ళీ ఎలాంటి చిన్న బెండ్ కూడా లేదు. అంతా ఓకే, పర్లేదు. కానీ మనకు బాడీ కూడా చాలా, నేను అప్పుడు కట్టేయడమే హెవీగా కట్టించిన బాడీ. ఎందుకంటే మనకి ఎట్లేదన్నా ఒక 10 years అయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు బండితోటి అన్నట్టు ఈ విధంగా కట్టియడం అయితే జరిగింది. క్యాబిన్ కి బాడీకి ఇబ్బంది ఏం లేదు. మొత్తం మెటీరియల్ కూడా హెవీ మెటీరియల్ 6 mm రాడ్స్ అట్లా పెట్టించిన, అట్లా మనకేం కాలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు హెల్త్ ఓకే అన్న, పర్లేదు. ఇదంతా దేవుందే, ఏం కాకుండా. ఒక విషయంలో ఆలోచించాలంటే అదృష్టం చాలా బాగుందని అనుకోవాలి అన్నకైతే. అది పోయినప్పుడల్లా కొబ్బరికాయలు ఓడేసుకుని ఏదో ఒక గుడి దగ్గర పోడి అక్కడ అన్లోడ్ కాగానే ఆ దర్శనాలు చేసుకొని వచ్చుడు, ఇక ఆ పుణ్యఫలమే ఉన్నది అనుకోవాలి ఇక మనకు ప్రతి ఒక్కటి. ఇంకో మన డ్రైవర్ అన్నకు కూడా అన్నకి మనకి ఏం కాలే, మనకి చిన్న కాలు కడ డ్యామేజ్ అయింది. కొత్త చేసి బుక్ చేసింది అన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న? ఇది జంషెడ్పూర్ నుండి వచ్చిందన్న. మనకు 10వ తారీఖు, మార్చి 10వ తారీఖు ఇక్కడ నుండి బిల్లింగ్ చేసారు. మనకు 12వ తారీఖు అక్కడ వాళ్ళు మొత్తం ఇచ్చేసా, అంటే మనకు వాళ్ళు ముందే పంపిస్తారు అన్నమాట. గీ చాసెస్ ఉందని చెప్పేసి మనకు పంపిస్తారు. సో మనం ఇది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది 12వ తారీఖు అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ కి వచ్చేస్తే మనకి ఇక్కడికి 22nd అంటే 10 days లో వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన క్యాబిన్ వస్తే ఆ క్యాబిన్ తీసేసి దీని మీద పెట్టేసి ఫస్ట్ అయితే అది కట్ చేస్తారు, గ్యాస్ కట్టర్ తోటి అది కట్ చేసి అందులో నుండి ఇంజన్, గేర్ బాక్స్ అవన్నీ, ట్రాన్స్మిషన్ మొత్తం వచ్చేస్తుంది దీనికి. ఫస్ట్ ఇందులో పెట్టేసి ఒకవేళ చూస్తారు అన్నమాట, అందులో ఏమన్నా వర్క్ కానీ ఉంటే అవి మళ్ళీ ఆర్డర్ పెడతారు. దాని మొత్తం దీని మీద గేర్ బాక్స్, ఇంజన్ ఎక్కిచ్చేసి అప్పుడు క్యాబిన్ బుక్ చేసుకుంటే మనకు డైరెక్ట్ క్యాబిన్ వచ్చేసి దీని మీద సిట్ అయిపోద్ది. మనకు ఆ క్యాబిన్లో వర్కే ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసేసి ఈ క్యాబిన్కి వేసేసి తర్వాత నెక్స్ట్ మన బాడీ ఎట్లున్న బాడీ అట్లా క్రెయిన్ తోటి లేపేసి దీన్ని పెట్టేయడం. ఒక విషయంలో కొత్త బండి ఫీడ్ చేసినట్టు, కొత్త చాసీస్, కొత్త క్యాబిన్, ఇంజన్, గేర్ బాక్స్, మన బాడీ, పాతి టైర్లు, అట్లా కొత్త బండి ఫిట్టింగ్ చేసినట్టు, కొత్త బండి ఫిట్టింగ్ చేసినట్టే మొత్తం. ఇక ఒక చాసీస్ తీసుకొచ్చి దానికి మొత్తం ఒక కొత్తగా మళ్ళీ బిల్డ్ చేసినట్టే బండి. మొత్తం సీసీస్ ఎంత పడ్డది అన్న కాస్ట్? 3,55,000. ఇటు లెఫ్ట్ సైడ్ కు తాకేటట్టు చూసినాం. అసలు వాస్తవానికి తప్పించేటోన్లే గానీ అప్పటికే దగ్గరికి వచ్చేసినాం. దగ్గరికి రాకపోతే దాన్ని ఎడ్ చేసి తప్పించేటోన్లే చెట్టును. కాకపోతే ఇక ఆ టైంలో బండి 45 అంటే అది వస్తూనే ఉంటది కదా, మళ్ళీ లోడ్ బండి ఉంది. కోలమైతే వేసుకొని వెళ్తున్నా, లోడ్ ఉంది కాబట్టి మనకు అంత, మనం ఒకవేళ నేను మరీ కట్ చేసినా కూడా బండి పడిపోయే అవకాశమే. అయినా అంత ఛాన్స్ రాలే, ఆల్మోస్ట్ దగ్గరికి ఇంత డిస్టెన్స్ లోనే ఉంది చెట్టు. ఇక కొంచెం మనం సేఫ్ సైడ్ కి వచ్చేసి బండి డ్యామేజ్ అయితే ఏముంది, మళ్ళీ మనం మనకేం కావద్దు అని చెప్పేసి. కానీ ఎంత అయినా కూడా నాకేం కాలేదు అట్లా నా బండి అంటే. అందుకనే మెయిన్ థింగ్, చాలా మంది ఏమన్నారంటే బండి తీసేసి ఇంకోటి వేరే అన్న ప్లాన్ చేసుకున్నారులే, కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో కూడా నాకు చిన్న బ్లడ్ కూడా డ్రాప్ కాలే. అంత జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి నేను ఈ బండి తీసేదలుచుకోలే. ఇక దీన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ 2.0 లెక్క స్టార్ట్ చేద్దాం. మనం లేట్ గా బయలుదేరినా ఆ ఇన్సిడెంట్ లకి వెళ్ళి తప్పించుకుంటాం, కొంచెం ముందు బయలుదేరినా ఇక అంతే. ఇక మనకు అది రాత అట్లా రాసి పెట్టినదిగా, అట్లా జరిగిపోయింది అది మనకి. ఈ స్టీరింగ్ ఇవన్నీ పనికొస్తాయి, ఈ స్లీపర్ సీట్ కూడా పనికొస్తుంది. పనికొచ్చేటి అన్ని అంటే ఇంకా మొత్తం ఓపెన్ చేయలేదు. కట్టర్ వస్తే మళ్ళీ అటు సైడ్ ఇట్లా కటింగ్ చేపించేసి మనకి ఏ పార్ట్స్ అయితే యూజ్ అయితే అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త క్యాబిన్ వచ్చినాక అందులోకి ఎక్కిచ్చేస్తాం. జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలి డ్రైవర్స్ మీద అంటే, వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మరీ అంతేం లేదు. మనం ఇప్పుడు ఇద్దరు డ్రైవర్లు అంటే, నేను
ఇద్దరిద్దరు డ్రైవర్లు ఉండి ఆకుంటా పోయినప్పుడు ఏమంత ఇన్సిడెంట్లు ఏం జరగవు. ఒకవేళ సింగిల్ డ్రైవర్ ఉండి పోయి ఎక్కడన్నా నిద్ర వచ్చినప్పుడు ఆపి పడుకోవడం అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డీజిల్ దొంగతనాలు ఇవైతే జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఇప్పుడు జనరేషన్ యూత్ కూడా కొంచెం మత్తు పదార్థాలకు బాగా అలవాటయ్యారు కదా. సో నాకు కూడా జరిగింది ఇన్సిడెంట్. నా వీడియోలో ఎప్పుడు చెప్పలేదులే కానీ, నైట్ 10-11 అయితే ఇక అప్పటికి మంచి రిమ్మ మీద ఉంటారు కదా, కదా బయట స్టేట్ బండ్లో పడితే ఇక వచ్చి బండ్లు వేసుకొని వచ్చి అడ్డం పెట్టి మనం ఏం చేయకున్నా కూడా నాకు అక్కడ దాకా ఇచ్చేసినాం ఇక్కడ దాకా ఇచ్చేసినాం అని ఇక వాడు మత్తులు ఉంటాడు కదా, వానికి ఏం అర్థం కాదు, వచ్చి బెదిరించుడు కొట్టుడు అది చేస్తూ ఉంటారు. కాకపోతే నేనైతే ఆపలే. ఒకసారి ఇన్సిడెంట్ అయింది అట్లా, కాకపోతే నేను ఆపలే. మనం కొత్త బండిగా మనం తొక్కితే వాళ్ళ మీదకి ఎక్కించిన మనకు కెమెరాస్ ఇట్లా ఉంటాయి కాబట్టి మనం వీడియో తీసుకుంటే అట్లా ఉండే అవకాశం ఉంటాయి. కాకపోతే కొంచెం ఇక ఏజ్డ్ పర్సన్స్ కానీ సింగిల్ డ్రైవర్స్గా పోయేటోళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు ఎట్లా అంటే కొంచెం సేఫ్ సైడ్గా ఇవాళ నైట్ నిద్రపోవాలనుకుంటే ఓ బంకులను దాబాలను ఆపుకొని ఆ నైట్ పడుకొని తెల్లారు లేచిపోవడం బెటర్. వెనకట దొంగలు ఉండేది, 80s 90s దొంగలు దారి దోపిడి. మన ఏమన్నా కాస్ట్లీ లోడ్ వేసుకోతే లోడ్ దొబ్బుకపోయేది, డ్రైవర్ దగ్గర ఉన్న డబ్బులు దోసుకొని బండి ఒకవేళ లోడు నార్మల్గా సూరత్ అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు కొన్ని వెహికల్స్ పట్టు చీరలు అలాంటివి కూడా వస్తూనే ఉంటాయి. సో అట్లా వెహికల్ లోపల ఉన్న లోడును కూడా మాయం చేయడం అట్లా జరిగేది. కానీ ఇప్పుడు అంత లేదు. మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో మనం పోయేది, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ మన వాళ్ళు ఒక 4-5 ఆయన దగ్గర ఉన్న రెగ్యులర్ తిరుగుతారు అన్న వాళ్ళ దగ్గరికి పోవాలి. అదే కానీ కొత్తగా పెట్టిన వాళ్ళ దగ్గరికి మనమే పోయి స్టార్టింగ్ లో పోతే మాత్రం ఇబ్బంది. మోస్ట్లీ లారీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి పరిచయం ఉన్న ట్రాన్స్పోర్టర్ల దగ్గరికి పోతారు. ఎక్కడనో కాడ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అన్ని తెలిసిన వాళ్ళు అయితే రారు ఫీల్డ్ కు. ఎడ్యుకేటెడ్ కొంతమంది, ఇప్పుడు మన ఫాదర్ జనరేషన్ అయితే ఏదో 5వ తరగతి 6వ తరగతి చదువుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, లోడ్ చెప్తాను కావచ్చు అని ఇస్తారు, అయిపోతుంది, అయ్యాటే పోతుంది. ఓనర్కి చెప్తే ఓనర్ ఏమంటాడు, నాకు చెప్పించినావా, ఎందుకు ఇచ్చినావు, లోడ్ కానీ ఎందుకు ఇచ్చినావు అంటాడు. ఇక అంతే, ఇక అది నడుస్తుంది. ఇప్పుడు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు రావడం వల్ల కొంచెం ఆలోచిస్తారు. ఆలోచించే ఏదైనా పేమెంట్ల దగ్గర అది ఇదైనా కూడా కొంచెం చూసుకొని బెటర్గానే ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇన్సిడెంట్ గ్యాప్ తీసుకొని మళ్ళా ఇదే కంటిన్యూ. ఇప్పుడు వెహికల్ బాగా చేపించేది అందుకు కదా, మన గ్యాప్ ఏం లేదు, మనకు బండి రెడీ కూడా ఆలస్యం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మన పని చేయక తప్పదని చెప్పేసి అని అనుకుంటుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో బ్రేక్ డౌన్ అవుతుంది, అక్కడ ఆ సిచ్యువేషన్ లో డ్రైవర్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్న? ఈ ఫారెస్ట్ ఏరియాలో బ్రేక్ డౌన్ అయిందంటే ఆ నైట్ ఆ తెల్లారేంత వరకు డ్రైవర్ కు నరకమే ఉంటది. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా వెహికల్ పక్కన స్లో అయినా కూడా డ్రైవర్ లోపల నిద్రపోడిగా నైట్ మొత్తం డోర్లన్నీ లాకులు చేసుకొని భయపడకుండా బిక్కు అనుకుంటా ఉండాల్సిందే తెల్లారిందాకా. ఎందుకంటే ఎవరు సాయం చేయడానికి కూడా రారు. లారీలు కూడా ఎక్కువ శాతం ఆపరు నైట్ టైంలో. ఎందుకంటే సరే బ్రేక్ డౌన్ అయిన బండి వాడే దొంగోడు అనుకోవచ్చు, ఇట్లా ఈ బండి వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ మనం ఏమైనా సాయం చేద్దామని మనం ఆపినా కూడా లోపల పండుకున్నోడు భయపడవచ్చు, మనం దొంగలం అనుకొని. అట్లా ఇక ఆ నైట్ అయితే నిద్ర ఉండదు. బ్రేక్ డౌన్ అయ్యి లోపల పండుకున్న డ్రైవర్కి ఆ నైట్ నిద్ర ఉండదు. ఇక తెల్లారిన దాకా భయపడకుండా అదొక భయం అంతే. ఇక కొంచెం మనం ఇక బ్రేక్ డౌన్స్ అంటే మనకు చెప్పి కావు కదా, ఏదో ప్లేస్ లో కట్టలు మనం అనుకోం అదైతే. కాకపోతే ఏదన్నా మనకు తెలిసిన సమస్యలు ఏమైనా ఉండుంటే మనం ముందే చూపించుకొని దాన్ని బాగు చేసుకొని పోవడే బెటర్ ఏదైనా లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు. అల్టిమేట్ గా మనం లాస్ట్ చెప్పేది ఏంటంటే, మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో అంటే మనకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు కానీ మనకు ప్రతి ఒక్కటి ఏ వస్తువు కావాలన్నా అది ఏదో ఒక డ్రైవర్ మన దగ్గరికి తీసుకొని రావాల్సిందే. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకున్నా కానీ మనకు డెలివరీ పర్సన్ వచ్చి డెలివరీ చేయాల్సిందే. మనం ఇంత పెద్ద లారీలు వేసుకొని ఏమన్నా లోడ్ మనం తీసుకెళ్తున్నా కానీ ఒక డ్రైవర్ చేతుల్లో ఉంటుంది. అంతెందుకు మీరు ప్రయాగరాజ్ వేరు, అంతమంది ప్రాణాలు ఒక 7 ట్రిప్పులు కొట్టినా అన్నారు, అంతమంది మీ మీద నమ్మకంతో ఉన్నారంటే అది కేవలం ఒక డ్రైవర్ వల్లనే అవుతుంది. అంత ప్రశాంతంగా నైట్ పోయేటప్పుడు ప్రశాంతంగా వండుకొని అట్లా వేసిరంటే అది మీ మీద ఉన్న నమ్మకమే. సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, ఈ సమాజంలో డాక్టర్స్ ఇలాంటి పోలీసులు వీళ్ళందరి వర్క్ ఎంతైతే ఉందో
డ్రైవర్స్ కూడా అంతే అల్టిమేట్ శ్రమ అయితే ఉందన్నమాట. సో డ్రైవర్స్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకండి. డ్రైవర్ ఇబ్బంది పడితే ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదైనా సాయం చేయడానికి అయితే ట్రై చేయండి. డ్రైవర్స్ని ఇబ్బంది పెట్టకండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు శనిగావేశం ఉంటుంది, వచ్చి డైరెక్ట్ కొడుతూనే ఉంటారు. అసలు అక్కడ జరిగింది ఏందనే తెలియదు. ఇప్పుడు ఆ డ్రైవర్ దిగి మాట్లాడే అవకాశం కూడా ఇయ్యరు. కథం వచ్చి తలిగి డోర్ తీసి బయటకు పోయి బాధలే ఉంటది. అసలు అక్కడ జరిగింది ఏంది ఇన్సిడెంట్, మరి ఈయన తప్ప ఆయన తప్ప ఆలోచించకుండా ఉంటా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ నార్మల్గా చూస్తున్న ఇన్సిడెంట్లు అయితే. సో కొంచెం ఆలోచించండి. డ్రైవర్ను కొట్టడానికి బదులు ఆ డ్రైవర్ని తీసుకుపోయి నియర్ బై పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. అప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్తాడు. అక్కడ జరిగిన సీసీ కెమెరాలు ఇప్పుడు ప్రతి ఊర్లో చూసుకున్నా కూడా సీసీ కెమెరాస్ ఇవన్నీ అయితే వస్తూనే ఉన్నాయి. వెహికల్స్లలో కూడా డాష్ కెమెరా సిస్టమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో దాంట్లో మనకు ఎవరిది తప్పు అనేది బయటపడుతుంది. డ్రైవర్ తప్పే అయితే డ్రైవర్కు ఆటోమేటిక్గా శిక్ష అయితే పడుతూనే ఉంటుంది. మన స్టేషన్ తీసుకుపోయి అక్కడ ఎవరిది తప్పు అని తెలిస్తే. సో అది మాత్రం గమనించుకోండి. కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే తగ్గించండి. అక్కడ జరిగిన తప్పెవరిది అనేది అంత జెట్ స్పీడ్గా జడ్జ్ చేయడానికి అయితే అందరూ మనమైతే దేవుళ్ళం కాదు, మనం పైనుండి చూసేటోళ్ళం కాదు. కాబట్టి డ్రైవర్ను నియర్ బై పోలీస్ స్టేషన్లో చెప్తే తప్పెవరిది అనేది తెలిసినాక వాళ్ళు ఎట్లాగో శిక్ష అనేది అయితే పడుతుంది. తప్పు డ్రైవర్ అయితే డ్రైవర్కి శిక్ష పడుతుంది, అవతల వాళ్ళదైతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో అది మాత్రం గమనించండి. కొంచెం డ్రైవర్స్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే తగ్గించండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ రెస్పెక్ట్ ది డ్రైవర్స్. జై డ్రైవర్స్. అందరూ తప్పకుండా వికాస్ ట్రావెల్ వ్లాగ్స్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.